యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దావీదు మీద ఉన్న దేవుని హస్తం మీపై కూడా ఈ రోజున ఉండబోతున్నట్టుగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇప్పటికే మీ పైన దేవుని హస్తం ఉంటే కనుక మిమ్మల్ని స్థిరపరచబోతుంది. దేవుని హస్తం ద్వారా ఈ దినాల్లో మీరు దీవించబడబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైన దీవెనలు ఆయన హస్తం మీ పైన చాపడం ద్వారా కలగబోతున్నాయి. ఈ రాత్రి వచ్చే లోపల దేవుడు మీకు ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయం 20-21 వచనంలో దేవుడు మహా గొప్ప చేపలను ఆ సముద్ర జీవరాశులను సృష్టించెను అని రాయబడి ఉంది. ఈ యొక్క చేపల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉన్నాయి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో అనేకుల యొక్క తుఫానుకు కారణమైన యోనాను తీసుకెళ్లి సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేసిన తర్వాత దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఆయన శిక్షించాలి. కానీ చేపలకు దేవుడు ఆజ్ఞాపించి చేప ఆయన మింగివేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇది దేన్ని సూచిస్తుంది? దేవుడు మొత్తడానికి బదులుగా, దేవుడు యోనాను శిక్షించడానికి బదులుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే చేప కడుపులోనికి పంపించి ఆ శ్రమల్ని, ఆ శిక్షను తక్కువ చేసి దేవుడు యోనాను ప్రాణభిక్ష పెట్టి కాపాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇదే దేవుని కృప, ఇదే దేవుని యొక్క ఆ దయ అంటాం, మెర్సీ అంటాం. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో దేవుడు ఎన్నోసార్లు ఇలా యోనాలాగా మన దారి తప్పిన దినాలు ఉన్నాయి. దేవుని సన్నిధి నుండి పారిపోయిన దినాలు ఉన్నాయి. తర్వాత దేవునికి వ్యతిరేకంగా జీవించిన దినాలు ఉన్నాయి. దేవుని యొక్క డైరెక్షన్ని మరిచిపోయి మన ఇష్టానుసారంగా మనకు నచ్చిన విధముగా ప్రవర్తించిన దినాలు ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ టైంలో ఎన్నిసార్లు మనం శిక్షించాలి, ఎన్నిసార్లు మనం మొత్తాలి, ఏనాడు మనం శిక్షించలేదే. కొన్నిసార్లు ఒక చిన్న బాధ వచ్చినప్పుడే, చిన్న నొప్పి వచ్చినప్పుడే, ఏదైనా చిన్న నిందలు వచ్చినప్పుడే మన హృదయం కలవరపడిపోతుంది. మరి పెద్ద పెద్ద శిక్షలు, పెద్ద పెద్ద నేరాలు మన పైన వస్తే మనం ఏమైపోతాము? దేవుని బిడ్డలారా, అటువంటి నేరాలకు ఎటువంటి మా శిక్షకి దేవుడు అప్పగించలేదు కాబట్టి మనం భద్రపరచబడుకుంటూ వస్తున్నాం. దేవుని యొక్క యోనాను చేప మింగటం అనేది దేవుని యొక్క కనికరం వెల్లడి అయింది. దేవుని చెత్త మొత్తబడి చచ్చిపోకుండా ఆయన సజీవ లెక్కలో బ్రతికించడానికి దేవుడు చేపను సిద్ధపరిచినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది దేవుని యొక్క కృప వెల్లడి అవటాన్ని చూపిస్తున్నాయి. దేవుని యొక్క కనికరం వెల్లడి అవటాన్ని చూపిస్తున్నాయి. అవును, అందుకొరకు ఆయన బ్రతికి బయటపడ్డాడు. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి శిక్ష నుండి, ప్రతి శాప నుండి, మీ మీదకి వచ్చే ప్రతి కీడు నుండి దేవుడు తప్పించాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు, ఈ కొత్త నిబంధనకి వస్తే మత్తయి సువార్త 17:21లో పేతురు చూసి యేసుప్రభువు వారు, ట్యాక్స్ కట్టాలంటున్నావు కదా, ఇదిగో సముద్రానికి వెళ్ళు, అక్కడ వలలు వేయి, అక్కడ గేలం వేయి, అప్పుడు నీకు ఒక చేప దొరుకుతాయి. ఆ చేప నోటిలో షేకెలు ఉంటాయి. ఆ షేకెలు తీసుకెళ్ళి నువ్వు ట్యాక్స్ కట్టమంటున్నాడు. అలాగే వెళ్ళాడు. దేవుడు చెప్పినట్టే జరిగింది. అంటే ఈ చేప అనేది దేవుడు చూపిస్తుందంటే గాడ్ విల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్ ఇన్ టైం. మన జీవితంలో మన అవసరాలన్నీ తగిన కాలంలో దేవుడు సమకూర్చగలుగుతాడనేది మనకు అర్థమవుతుంది. మూడవదిగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో 1-10 వచనాలు చదివితే 5 రొట్టెలు 2 చేపల్ని దేవుడు చేతులు పట్టుకుని ఆశ్రయించినప్పుడు మల్టిప్లై అయినట్టుగా కనపడుతున్నాయి. ఫిష్ దేన్ని చూపిస్తుందంటే విస్తరణ చూపిస్తుంది, మల్టిప్లేషన్ చూపిస్తుంది. మిమ్మల్ని మీ ఆశీర్వాదం దేవుడు మల్టిప్లై చేయబోతున్నాడు. ఈ మాటను దేవుడు దీవించనగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి,
నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే ఈ సమస్తం జరుగుతున్నారు ప్రభా. మీరే తాకండి ప్రభా. తండ్రి ప్రభా, మా జీవితంలో తండ్రి యోనాకు ప్రభా అద్భుతం చేసినట్టుగా మా జీవితంలో కూడా చేయండి ప్రభా. ప్రాణభిక్ష పెట్టండి ప్రభా, బ్రతికించండి ప్రభా. ముఖ్యంగా ఎవరైతే బెడ్రీడింగ్లో ఉన్నారో వాళ్ళకు స్వస్థత ఇచ్చేసి అద్భుతం చేయమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. జకరియా గ్రంథం 9:12 ఈరోజు మీ వాగ్దానం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.